ఈరోజు నేను మునక్కాయలతో ఫ్రై చేయబోతున్నాను. మునక్కాయలతో ఏ డిష్ చేసినా చాలా బాగుంటుంది. మునక్కాయలు మన సీజన్ నుంచే కాదు, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతూ ఉంటాయి. కానీ ఎవరిష్టమైనట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు మునక్కాయలతో ఫ్రై చేయబోతున్నాను. అందుకే మునక్కాయలు ముందుగా కట్ చేసుకున్నాను. తర్వాత దానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు కట్ చేశాను. నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను, అంటే కుక్కర్ గ్యాస్ ఇవ్వడం లేదు, విసిల్స్ ఇవ్వడం లేదు, కానీ నేను కుక్కర్లో చేయబోతున్నాను. అన్నీ కట్ చేసుకున్నాక కుక్కర్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకున్నాను. దాని వేడెక్కేలోపు నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. అలాగే మునక్కాయలు కూడా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. బాండీలో ఇప్పుడు నూనె పోసుకుంటాను. చూడండి, నూనె పోసుకున్న తర్వాత జీరా, ఆవాలు, ముందుగా ఆవాలు పోసి చిటపటలాడాక జీరాని వేయండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోండి. నేను ఎక్కువగా కుక్కర్లోని ఏదైనా చేస్తుంటాను. ఎందుకు నాకు అలా అలవాటు అవుతుంది, అందుకని కుక్కర్ పెట్టేశాను. కుక్కర్లో నేను ఇప్పుడు ఆవాలు, జీరాని పోసాను. దాని తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం పోస్తున్నాను. దాని తర్వాత ఉల్లిపాయలు పోసి అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత టమాటా ముక్కలు కూడా పోసుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు మునక్కాయలని నున్నగా కడిగి పోసుకున్నాక మీకు ఎలా ఇష్టమైతే అలా ఉప్పు, కారం విరిగిపోతాయి. మునక్కాయలని ఎక్కువగా కలుపుకోకండి, అవి ఇరిగిపోతే అంతగా నచ్చు మనకి చూడటానికి. ఆ తర్వాత నేను దానిలో ఉప్పు, కారం, మరి పసుపు, మనకు కావాల్సిన గరం మసాలాలు కూడా మనం పోసుకోవచ్చు. జీరా గుండ, ధనియా గుండ ఇవన్నీ వేసుకోవచ్చు. తర్వాత అంతే, దాని తర్వాత ఎంతో రుచికరంగా తయారైపోతుంది మన మునక్కాయల ఫ్రై.